హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. హాస్టల్లో ఉంటుందండి మా పాప. ఇంకా అక్కడికి వెళ్ళడానికైతే మేము మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. వాళ్ళ స్కూల్ వచ్చేసి 2 o'clock వదిలిపెట్టారండి. ఆ రోజు ఒక పావు గంట లేట్గా వదిలిపెట్టారంట. నేను ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని స్నాక్స్, కేక్ అన్నీ పట్టుకొని అయితే వెళ్ళాను. ఎంత వెయిట్ చేస్తామో అంత టైం కూడా ఉండవండి పిల్లల దగ్గర. ఒక 1 hour టైము. 3 o'clock కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి మేము. వాళ్ళకి క్లాస్ ఉంటుంది, మీరు చూస్తుండండి. నేను ఎర్లీ మార్నింగ్ లేచి 5కి లేచి రెడీ అయ్యి మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేసినంతసేపు కూడా మేము ఉండవండి. ఇక్కడైతే మా పాప అయితే వచ్చేసింది. కేక్ అయితే కట్ చేస్తున్నాం. హాస్టల్లో ఉంటే పిల్లలకి ఇంతే కదండి. ఇంకా స్కూల్లోనే కేక్ కటింగ్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఇంతేనండి. ఇంకా హాలిడేస్ అనేది ఉండదు. మ్యాక్సిమం జూలై 31 అంటే ఆ హాలిడేస్ ఉండవు కాబట్టి ప్రతి సంవత్సరం స్కూల్లోనే ఉంటుంది. ఇంక ప్రతి సంవత్సరం ఇంక ఇట్లా కేక్ తీసుకొని వెళ్ళడం, అక్కడే కట్ చేయించుకొని భోంచేసేసి వచ్చేస్తాం మేము. ఇంకొంచెం ముందైతే వాళ్ళ డాడీకి అయితే కేక్ అయితే తినిపించేస్తుంది. తర్వాత నేను వాళ్ళ డాడీ కూడా తినిపించేసాము. ప్రతి సంవత్సరం ఇంతే. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ కాకపోతే వాళ్ళ చదువులకి ఇంత దూరం అయితే ఉండాల్సి వచ్చింది, తప్పదు కదండి. ఇక్కడైతే కేక్ అయితే కట్ చేశాక ఇంకా నాకు, అన్నయ్య వాళ్ళ డాడీకి, వాళ్ళ అత్తకి అయితే తినిపిస్తుంది. మాతో పాటు మా మానస కూడా వచ్చింది ఆ రోజైతే. ఇంక విజిటింగ్ అప్పుడైతేనే మనకి ఎలా ఉంటుందండి. లేకపోతే మామూలు అప్పుడైతే ఇలా బర్త్డేస్ ఏమైనా ఉంటేనే లోపలికి అయితే రాణిస్తారు. లేకపోతే మామూలుగా అయితే సెకండ్ సాటర్డే రోజే మంత్లీ వచ్చి 1 టైమే ఉంటుంది. ఇది నవోదయ స్కూల్ కదండి, చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది స్కూల్లో అయితే. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయేసరికి టైం కూడా చాలా అయిపోయిందండి. 2:30 అయిపోయింది. అప్పటికి ఇంకా భోజనం టైం అయిపోతుందని చెప్పేసి గబగబా అయితే కొంచెం అలా కేక్ అయితే కట్ చేసి గబగబా వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ డాడీకి అందరికీ అయితే తినిపించేశాక తీసుకెళ్ళిన లంచ్ అయితే చేసామండి. ఇంకా అదంతా కూడా నేను వీడియో అయితే తీయలేదు. జస్ట్ ఏంటంటే హాస్టల్లో ఉండే పిల్లలకి ఇవే చిన్న చిన్న సంతోషాలు అనమాట. మనం కూడా పిల్లల్ని చాలా మిస్ అవుతాం, వాళ్ళు కూడా ఫ్యామిలీని చాలా మిస్ అవుతారు. నాకైతే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది దూరంగా ఉంటే. కానీ తప్పదు, మా ఏరియాని బట్టి ఇంకా స్కూల్స్ దూరంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హాస్టల్స్లోనే ఉండాలి. ఇంకా హాస్టల్కి వెళ్ళాలంటే లగేజ్ మొత్తం తీసుకెళ్తానండి. చాప కానించి స్టూల్ కానించి చూస్తున్నారు కదా, లంచ్ మొత్తం వాటర్ క్యాను అన్నీ తీసుకెళ్తాను. ఇంకా అక్కడ ఏమీ దొరకవు అనమాట. మనం కొనుక్కుందామన్నా కానీ మ్యాక్సిమం హోమ్ ఫుడ్డే తీసుకెళ్ళాలి హాస్టల్ లోపలికైతే. ఇక్కడైతే అందరికీ మెసేజ్లకి రిప్లై ఇస్తుంది. పొద్దున్నుంచి మా రిలేషన్స్ అంటే మా చుట్టాలందరూ కూడా మెసేజ్లు పెట్టారు కదా. కొంతమందికి అయితే వీడియో కాల్స్, వాళ్ళ బాబాయిలకి, వాళ్ళ అత్తకి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి అందరికీ వీడియో కాల్స్ చేసి మాట్లాడి తర్వాత మెసేజ్లు ఇచ్చినాటికి అయితే రిప్లై ఇస్తుంది అనమాట. ఇంకేంటంటే అలా రిప్లై ఎందుకు ఇస్తుందంటే మనకి ఇంక రిలేషన్ అనేది కట్ అవ్వకుండా వాళ్ళ అత్తలకి, మామలకి అందరూ మెసేజ్లు పెడతారు కదా హ్యాపీ బర్త్డే అని, వాళ్ళందరికీ కూడా రిప్లై ఇచ్చింది. ఇదైతే స్కూల్ గ్రౌండ్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్నాక్స్ అంటే ఇక్కడ కొబ్బరి బొండాలు అవే అమ్ముతారు. చక్కగా రోజు కొబ్బరి బొండాలు, జాంకాయలు ఇంకా అలాంటివి అయితే దొరుకుతాయి. బిస్కెట్, చాక్లెట్స్ అయితే అలాంటివి ఏమి ఉండవండి. ఇది పక్క ఉంది కదా, అదైతే స్కూలు ఏమంటారు స్టాఫ్ రూమ్ అవన్నమాట. ఇవన్నీ కూడా హాస్టల్స్ రూమ్స్ అండి. మనల్ని అయితే లోపలికి అయితే అలో చేయరండి రూమ్స్లోకి. ఇటు పక్క ఉన్న రూమ్స్ అయితే టీచర్స్ ఉండే రూమ్స్. ఇవి మొత్తం కూడా చాలా బాగుంటుంది హాస్టల్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మా పాపకి బర్త్డే విష్ చేయండి.